సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఖతార్ నేషనల్ మ్యూజియం అయితే ఈరోజు మేము వచ్చినాము. సో ఆ మ్యూజియంలో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలు కానీ, కొన్ని యాంటిక్ కొన్ని వస్తువులు కానీ, అలాగే కొన్ని సూపర్ కార్స్ కలెక్షన్ కానీ అవన్నీ ఈ వీడియోలో మనమైతే షూట్ చేయడం జరిగింది. ఒకప్పటి ఖత్తర్ ఎలా ఉండే, ఇప్పటి ఖత్తర్ ఎలా ఉంది, డే బై డే ఖత్తర్ ఎలా అభివృద్ధి చెందింది, ఒకప్పటి వాళ్ళ జీవన విధానం ఎలా ఉండే, సో ఇవన్నీ అయితే మ్యాక్సిమం మేము ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేసినాం. సో హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీ అందరికీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే బాచి కొడారి వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వెళ్ళి ఎంట్రీ కావాలి. అయితే ఫ్రీ పాసెస్ తీసుకున్నాము, ఎందుకంటే మేము ఖతార్ రెసిడెన్సీ కాబట్టి. అయితే మొత్తం మనకు ఒక కేవ్ ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి. సో మొత్తానికి అయితే మేము ఈ మ్యూజియంలోకి అయితే ఎంట్రీ అయిపోయినాము. సో ఇక్కడ నుంచి అయితే మ్యూజియం మొత్తం మేము కూడా ఇప్పుడే కొత్తగానే రావడం, ఎట్లుంది ఏం కథ అనేది అయితే చూద్దాం. సముద్రంలో దొరికే అటువంటి డిఫరెంట్ స్టోన్స్ అన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ మ్యూజియంలోనైతే భద్రపరచడం జరిగింది. देखो इधर सांप, देखो डिफरेंट स्नेक्स, व्हाट इज स्केलेटन्स, वाइपर, रसल वाइपर. ఇంకా అలాగే ఒక పెద్ద స్టోన్ పైన వైల్డ్ యానిమల్స్ అన్నిటినీ ఒక ఆర్డర్ ప్రకారం మంచిగా అరేంజ్ చేసి అయితే పెట్టారు. ఇక్కడ మనకు స్క్రీన్ పైన చూసుకోవచ్చు వైల్డ్ యానిమల్స్ అన్నీ, ఇక్కడ క్యాట్స్, లిజర్డ్స్, రాబిట్స్, ఇంకా అలాగే కొన్ని చిన్న పిచ్చుక జాతికి చెందినటువంటి పక్షులు కూడా, వాటన్నిటినీ అక్కడ మంచిగా ఆర్డర్ ప్రకారం అయితే అరేంజ్ చేసి పెట్టారు. అలాగే కొన్ని అరుదైన జాతి పక్షులు కూడా ఇక్కడ మీకు చూడొచ్చు. ఇవన్నీ ఇక్కడ మంచి పెద్ద స్టోన్ పైన చాలా జాగ్రత్తగా అన్నీ అరేంజ్ చేసి మంచి విజిటర్స్ను ఆకర్షించే విధంగా చాలా ఎక్సలెంట్గా అయితే డిజైన్ చేశారు ఇక్కడ. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే ఎక్దమ్ మస్తు అంటే సూపర్ వస్తుంది. ఈ సిచ్యువేషన్కి తగ్గట్టు, దానికి తగ్గట్టుగా లైట్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఇవన్నీ స్కెల్టన్స్ ఇవన్నీ. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే వీళ్ళు ఇక్కడ డిస్ప్లేగానే అయితే పెట్టారు ఇవన్నీ. ఇక్కడ చూసుకోవచ్చు వివిధ రకాల ఇన్సెక్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, మొత్తం అన్ని చిన్న పురుగులు. ఇక్కడ వివిధ రకాల బటర్ఫ్లైస్.
course, it's like 90s में यूज़ करते हैं स्टार्टिंग में रहा गल्फ में से लोग कैसे खाने लिमिट की ఇవన్నీ ఒకప్పుడు వాళ్ళ డైలీ లైఫ్లో యూజ్ చేసే వస్తువులు. ఇవన్నీ వాటర్కే కానీ ఇంకేదైనా ఫుడ్ క్యారీ చేయడానికి కానీ ఇవైతే యూజ్. అలాగే కొన్ని వస్తువులు ఇక్కడ మీరు చూడొచ్చు, అవి క్యామెల్కు పైన కట్టేసి వాళ్ళైతే క్యామెల్ పై సవారీ చేసేటప్పుడు ఈ వస్తువులు అయితే వాడతారు. ఒకప్పటి వాళ్ళ జీవన విధానం ఇక్కడ డిస్ప్లే పైన మనకు కనిపిస్తుంది. వాళ్ళు రోజువారీ దినచర్య, ఒకప్పటి వాళ్ళ ఆహారం తయారు చేసుకునే పాత్రలు ఇవన్నీ. ఇది కవా తయారు చేసుకునేది. ఇక్కడ కొన్ని డిజైన్స్ అయితే మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ కొన్ని జిప్సమ్ మేడ్ అటువంటి ఈ మన వెంటిలేషన్ విండోస్, అలాగే కొన్ని పాత కాలం నాటి తలుపులు, ఇవన్నీ జిప్సమ్ మేడ్ విండో, ఇవి వెంటిలేషన్స్. ఇవన్నీ వాళ్ళ రోజువారీ దినచర్యలో ఉపయోగించే పాత్రలు ఇవన్నీ. వివిధ రకాల బోట్లను ఇక్కడ ఏ మోడల్లో ఉంటే ఏమని పిలుస్తారో అన్నీ ఇక్కడ మనం వాల్ పైన అయితే క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే ఒకప్పుడు వాళ్ళు ఈ వడ్రంగి పనుల గురించి వాడిన ఎక్విప్మెంట్స్ ఇవన్నీ. వాళ్ళ ఆర్నమెంట్స్ ఇవన్నీ. సినిమా ప్రొజెక్టర్ ఇది. ఇక్కడ ఒక పోస్ట్ బాక్స్, అలాగే కొన్ని టైపింగ్ మిషన్స్ అండ్ కొన్ని వాల్ క్లాక్స్, అలాగే లాంతర్స్, మనం కిరోసిన్ పోసి వాడుకునే లాంతర్స్, కుట్టు మిషన్లు, రేడియోస్, పాతకాలం టీవీస్, ఇవన్నీ అయితే మనకి ఇక్కడ వాల్ పైన అయితే డిజైన్ చేసి పెట్టారు. ఇవి 1980, 1990s వాళ్ళ ప్యాలెస్ వింటేజ్ కార్స్. ఫెరారీ, ట్రాన్స్పరెంట్ కార్. ఇది పడవనా కారా ఇది?
लेकिन